జ్ఞాపకం చేసిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు టీచర్గా ఉన్నప్పుడు కూడా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది, దేవునికి స్తోత్రం. అలానే ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కూడా బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు వచ్చింది. ఇక్కడ ప్రత్యక్షంగా నా సంఘములు మన సంఘములు మీ అందరి ఎదుట దైవజనులు నాకు గురు పూజోత్సవ మరి కారణంగా ఇక్కడ నన్ను సన్మానించడం అనేది చాలా సంతోషకరం. మరి ఈరోజు మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తు చేసుకోవాలి. ఈరోజు దేశం అంతా కూడాను ఆయన పుట్టిన దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అలానే ఒక భాగంగా మనం కూడా మరి ఆయన్ని పుట్టిన దినాన్ని స్మరించుకుందాం. కాబట్టి ఆయన గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఆయన మరి మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేశారు, రాష్ట్రపతిగా చేశారు. చాలా గొప్పవాడు. అయితే ఆయన తల్లిదండ్రులు మరి వీరాస్వామి సీతమ్మ గారికి పుట్టినటువంటి కుమారుడు సర్వేపల్లి రాధాకృష్ణ. తమిళనాడు దగ్గరలో ఆయన చిత్తూరు జిల్లాలో తిరుత్తణి అనేటటువంటి ఒక గ్రామంలో జన్మించారు. అయితే మామూలుగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మొదట వాళ్ళ తాతల కాలంలో ఉండేవాళ్ళు. తరువాత వాళ్ళు వలస వచ్చారు, చిత్తూరు జిల్లాకు వలస వచ్చి అక్కడ ఈయన పుట్టాడు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మించారు. తరువాత చాలా ఆయన వాళ్ళ నాన్నగారు తహసీల్దారు గారి ఆఫీసులో పనిచేసేవారు. అలా పనిచేసుకుంటూ కుటుంబాన్ని అందరినీ చక్కగా పోషించారు. ఈయన చదువుకోవాలనేటువంటి ఆశ, ఫ్రెండ్స్ ద్వారా నేను ఎలాగైనా చదువుకోవాలి అనేటటువంటి ఆలోచనతోటి ఆయన తిరుత్తణిలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని తరువాత తిరుపతి, నెల్లూరు, మద్రాసు ఈ 3 ప్రాంతాల్లో 12 సంవత్సరాలు చదివాడు. చదివిన తరువాత ఆ రోజుల్లో మరి చిన్న వయసులోనే వివాహాలు జరిగాయి. అయితే ఆయన 17 సంవత్సరాల ప్రాయంలోనే తల్లిదండ్రులు వివాహం చేయడం జరిగింది. చదువుకుంటూ ఆయన మరి తల్లిదండ్రుల మాట ప్రకారం వివాహం చేసుకొని ఆయన మరి తన యొక్క చదువుకి అభ్యంతరం లేకుండా చక్కగా చదవటానికి ఆయనకు మరి మంచి అవకాశాన్ని మిగతా ఫ్రెండ్స్ కూడాను ఇచ్చారు. ఆ విధంగా ఆయన మరి చదువుని BA ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు, MAలో చేరాడు. అవన్నీ కూడా చక్కగా చదివి మంచిగా మరి అక్కడ అధ్యాపకుల వల్ల భయభక్తులు కలిగి అన్ని విషయాల్లో చక్కగా ఉండి అన్నీ నేర్చుకొని మరి తరువాత కొంతకాలానికి ఆయన మరి ఉద్యోగంలోనికి మెల్లిగా వెళ్ళిపోయాడు. ఉద్యోగం చేస్తూ వాళ్ళందరితోటి చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఈయన చదువుకునేటప్పుడు ట్యూషన్లు చెప్పి ఆ జీతంతో పైకి వెళ్ళేవాడు. అంటే మిగతా వాళ్ళకి ఆదర్శంగా అన్నీ నేర్చుకోవడానికి అవకాశంగా విద్యార్థులతోటి బాగా ఉండేవాడు. అలాంటి మరి గొప్ప స్ఫురద్రూపి అని చెప్పుకోవాలి. మంచి తెలివి కలిగినటువంటి వాడు. అలా చదివిన తర్వాత కొంతకాలానికి మరి కాలేజీ ప్రొఫెసర్గా, ముందు ఉపాధ్యాయుడిగా, తర్వాత ప్రొఫెసర్గా, తర్వాత వైస్ ఛాన్సలర్గా, తర్వాత ఉపరాష్ట్రపతిగా, తర్వాత రాష్ట్రపతిగా అనేకమైనటువంటి మరి మంచి పేరుని సంపాదించాడు. వాటిలో ప్రతిభను చూపి పేరుని సంపాదించాడు. గొప్పవాడని చెప్పుకున్నాడు. తరువాత మరి నెహ్రూ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా రష్యా రాయబారిగా కూడా ఈయన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన తెలివిని చూసి వాళ్ళందరూ చాలా గర్వపడ్డారు. ఇక్కడ వాళ్ళే కాకుండా మన ప్రభుత్వం కాకుండా ఇతర దేశస్తులు కూడా ఆయన్ని ప్రశంసించారు. 1954లో భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఆయన అంత గొప్పవాడు, గొప్ప మేధావి.
కాబట్టి ఆయన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది చాలా సంతోషం. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆయనకి సెప్టెంబర్ 5న సన్మానం చేస్తామని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలే. ఆ సన్మానం నాకొద్దు, అదే సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం చేయమని ఆయన చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఒకసారి చెప్పడం కొట్టండి. చాలా సంతోషం. మరి తనకు తాను మరి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చేసి అన్ని అందరి ఎడల ప్రశంసలు అందుకుని చివరికి ఆయన గురు పూజోత్సవం ఎప్పుడు జరపాలి? సెప్టెంబర్ 5న జరపమన్నారు. 1888 సెప్టెంబర్ 5న పుట్టినటువంటి ఆయన గురు పూజోత్సవం అందరి ఎడల జరపాలని కోరుకున్నాడు. 1962 నుంచి ఎప్పటి వరకు కూడా గురు పూజోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. కాబట్టి ఆయన ఎంత మేధావి అంటే మరి చెప్పడానికి వీళ్ళు అంత గొప్పవాడు. అంచెలంచెలుగా, చాలా పేద కుటుంబం వాళ్ళది, అంచెలంచెలుగా ఆయన మంచి స్థితిలోకి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం స్మరించుకోవటం అనేది చాలా సంతోషం. కాబట్టి దేశమంతా కూడా ఈరోజు గురు పూజోత్సవాలు జరిగినాయి. చాలా సంతోషం. ఆయన పెట్టినటువంటి మరి ఇది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆయన గురించి మనం చాలా సంతోషంగా చెప్పినటువంటి మాటలన్నీ విని ఆ బిడ్డలకు కూడా అనేకమైనటువంటి విషయాల్లో అందరినీ ప్రేమించి విద్యార్థులు అట్లా చాలా ప్రేమగా ఉండేవాడు. కాబట్టి ఇక్కడ ఒక అగ్గిపుల్ల వెలుగుతుంటే 1 నిమిషం మాత్రమే వెలుగుతుంది, అవును కదా? ఒక కొవ్వొత్తి 1 గంట వెలుగుతుంది. సూర్యుడు 12 గంటలు వెలుగునిస్తాడు. కానీ ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితం మొత్తానికి వెలుగునిస్తాడు. తప్పకుండా చాలా సంతోషం. అది ప్రవేశపెట్టినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనం హృదయపూర్వక వందనాలు చెల్లించుకుందాం. ఈ మాటలను మరి విన్నందుకు చాలా సంతోషం. తరువాత దైవజనులు నాకు ఈ అవకాశం ఇచ్చారు.